ఇంకా ఇంకో విషయం దావుద్ గారు, 'గోపరాజు రమణ' గారని ఆర్టిస్ట్ అవును. ఉన్నారు. అవును. అవును. ఆయన ఆయనకి మీకు చాలా మంచి సంబంధాలున్నాయని జెప్పి హ్మ్. అంటే యాహ్! యాహ్! ఆయన గురించి ఏమన్నా చెప్తారా? ఆ! బేసిక్‌గా బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. నేనెంత ఇష్టపడతానో, బాబాయ్ నన్ను అంతకు రెట్టింపు హ్మ్. ఇష్టపడతారు. హ్మ్. హ్మ్. నన్ను పిలవడం కూడా హ్మ్. నవాబ్ సాబ్ అంటారు. ఓకే. దావుద్ అని పేరు హ్మ్. పిలవరు. హ్మ్. నవాబ్ సాబ్. ఆయనతో దాదాపు 'ప్రసన్నవదనం', 'హంటర్' ఆహ్, రీసెంట్‌గా గూడా ఒక సినిమా కలిసి పనిచేసాం. హ్మ్. బేసిక్‌గా మేమిద్దరం కలిసినప్పుడు సినిమా టాపిక్స్ కన్నా, హ్మ్. 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 కెమెరా ముందుకెళ్తే ఆయనెవరో, నేనెవరో. హ్మ్. స్ ఆఫ్ ద కెమెరా అసలు హ్మ్. ఇద్దరం ఒక ఫ్రెండ్స్, వయసుండదు. ఓకే. ఏదేదో మాట్లాడేసుకుంటుంటాం. హ్మ్. ఏదేదో అసలు హ్మ్. మా వయసుకు సంబంధమే లేదు. అంత ఫ్రెండ్లీగా, అంత క్లోజ్‌గుంటాం. ఓకే. ఆహ్, బాబాయ్ అదేంటో మరి తెలీదు. హ్మ్. హ్మ్. ఆహ్, చెప్తున్నాను బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. నాకన్నా నేనంటే బాబాయ్‌కి చాలా ఇష్టం ఓకే. అంతే. ఓకే. ఆయన ఎప్పుడన్నా చెప్తారా ఇలాగ సజెషన్స్ ఇస్తారా? ఈ ఈ పాత్ర ఇలా ఉంది అలాగా ఆహ్, మూవీ టాపిక్స్ ఏమి ఉండవా? ఏముండవు మా మధ్య. ఆహ్, అంటే హ్మ్. మ ఎలా ఉంటదంటే ఇంత దూరం వచ్చాం గదా! హ్మ్. ఇంకా ఆయనకి తెలిసింది ఆయనకి తెలుస్తది. నాకు తెలిసింది ఆయన నాకు పెద్ద తెలుస్తది. డ్రామా ఆర్టిస్ట్ కదండీ ఆయన. న డ్రామా ఆర్టిస్ట్‌లతో మంచి అవును. ఫేమ్ అవును. ఉన్న అవునవును. వ్యక్తి ఆయన. హ్మ్. అంటే ఒక ఆర్టిస్ట్ హ్మ్. సాటి ఆర్టిస్ట్‌ని ఎలా ట్రీట్ చేస్తాడంటే, హ్మ్. ఇంత దూరం ఇతను వచ్చాడు అంటే ఏదో ఉంది. ఏదో ఉంది. హ్మ్. ఇప్పుడు నేను అతన్ని స్పెషల్‌గా పుష్ చేసి చేయాల్సిన ఇప్పుడు ఒకే కెమెరాని ఇద్దరం ఫేస్ చేస్తున్నామంటే హ్మ్. ఆయన ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. కొంతమంది ఈగోగా ఫీల్ అయ్యి అది చెప్తే ఏమనుకుంటాడో అని సినిమా ఇండస్ట్రీలో అది ఎవరు చెప్పరు. అవునవును. అదే చెప్పాను నేను మీకు ఫ్రమ్ ద బిగినింగే చెప్పాను. హ్మ్. ఆ టాపిక్ తప్పనిచ్చి మా హ్మ్. ఇద్దరి మధ్య లోకల్ టాపిక్ జరుగుతూ ఉంటది అసలు. ఆయన వయసుకు, నా వయసుకు సంబంధం లేని ఫ్రెండ్‌షిప్ మాది. ఓకే. ఓకే.